హాయ్ అండి, మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. అందులో షార్ట్ వీడియోస్ కింద మన సబ్స్క్రైబర్స్ కొంతమంది డౌట్ అడుగుతుర్రు. అలానే కొంతమంది ప్రాబ్లమ్స్ కూడా మనకు డిఎం చేశారు. వాళ్ళందరి కోసం షార్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి క్లియర్గా ఒక లాంగ్ వీడియో చేస్తున్నా. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అట్లాగే మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి, పోస్ట్ చేయండి. క్వశ్చన్స్ ఏమున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా డిఎం చేయండి. నేను వాళ్ళందరికీ సాల్వ్ చేసి వీడియో చేస్తాను. ఇక్కడ చూడండి, దీన్ని ఎట్లా రాసుకోవాలి P/Q ఫార్ములా అని ఒక సబ్స్క్రైబర్ అడిగిరు. ఇక్కడ ఎట్లా రాసుకోవాలంటే ఫస్ట్ ఈ డెసిమల్ పక్కన ఏం నెంబర్ ఉందో న్యూమరేటర్లో యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఫస్ట్ ఇక్కడ ఏముంది 116 కదా, 116 మైనస్ ఇక్కడ రిపీట్ కానీ డిజిట్ ఏమున్నాయి అదంతా రాసుకోండి. ఇక్కడ రిపీట్ కానీ డిజిట్స్ ఏముంది 11 ఉంది, 11 రాసుకోండి. ఓకేనా. ఇక్కడ డినామినేటర్లో ఏం రాసుకోవాలంటే 9 ఎన్ని 9 రాసుకోవాలంటే ఎన్ని నెంబర్స్ రిపీట్ అయితే అన్ని 9 రాసుకోవాలి. ఒకవేళ 2 నెంబర్ రిపీట్ అయింది అనుకోండి, 6 ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0.111623 ఉండి పైన 2 బార్లు ఉన్నాయి అనుకోండి, అంటే 2, 3 రిపీట్ అవుతున్నట్టే కదా. అంటే ఇక్కడ అట్లాంటప్పుడు ఈ కేసులో మనం 2 9 రాసుకోవాలి డినామినేటర్లో. ఇక్కడ ఒకటే రిపీట్ అవుతుంది కాబట్టి ఒక 9 రాసుకోవాలి. నెక్స్ట్ 0 రాసుకోవాలి. జీరోస్ ఎన్ని రాసుకోవాలంటే ఎన్ని రిపీట్ కానీ డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రిపీట్ కానీ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, ఈ 1 రిపీట్ అయితే లేవు కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 + 1 2 డిజిట్లు ఉన్నాయి కాబట్టి 2 జీరోలు రాసుకోవాలి. దీన్ని సాల్వ్ చేస్తే కదా మనకి P/Q ఫార్ములా వస్తుంది. 116లోకి 11 పోతే ఎంత 105 కదా, 105/900. ఇప్పుడు దీన్ని మనం 5తో కట్ చేద్దాం. అంటే ఎంత 5 2 జా 10, 5 1 జా 5, 5 1 జా 5, 5 8 జా 40, 0. మళ్ళీ 3 టేబుల్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 7 జా 21, 3 6 జా 80, 0. అంటే దీని యొక్క P/Q ఫామ్ ఏమొస్తుంది. నేను ఒక బాడ్ మ్యాథ్స్ మీద ఒక ప్రాబ్లం చేయగానే అందరు చాలామంది ఇంకొన్ని క్వశ్చన్ సాల్వ్ చేయమని అడిగారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఇప్పుడు ఒక ఈక్వేషన్లో మనకి ఇట్లా ప్లస్లు బ్రాకెట్లు ఇంటులు ఇట్లా ఉన్నప్పుడు దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా మనం సాల్వ్ చేయాలి. ఏ పద్ధతి అంటే దాన్ని బాడ్ మాస్ అంటాం. దాన్ని అంటే B అంటే బ్రాకెట్, O అంటే ఆర్డర్, D అంటే డివిజన్, M అంటే మల్టిప్లికేషన్, A అంటే అడిషన్, S అంటే సబ్ట్రాక్షన్. అంటే ఒక దాంట్లో ప్లస్లు డివైడ్ ఇట్లా ఉన్నప్పుడు బ్రాకెట్లు ఉన్నాయా ఫస్ట్ అది సాల్వ్ చేయాలి. తర్వాత ఏమన్నా రూట్లు ఏమన్నా పవర్లు ఉన్నాయా అవి సాల్వ్ చేసినాక డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. అంటే ఇట్లా మనం పోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లు ఉన్నాయి. బ్రాకెట్లు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. ఫస్ట్ ఇన్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఈ బ్రాకెట్ లోపలిది మనం సాల్వ్ చేయాలి. మళ్ళీ ఈ బ్రాకెట్లో ఏమేమి ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, డివైడ్ ఉన్నాయి, ఇంటూ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి. ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలా, డివిజన్ సాల్వ్ చేయాలా. ఇక్కడ డివిజన్ ఉంది, తర్వాత మళ్ళీ మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలి. అది ఎట్లున్నా ఇక్కడ చూడుర్రి. ఫస్ట్ నేను 3 యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ బ్రాకెట్లో ఫస్ట్ ఈ బ్రాకెట్ లోపల ఏముంది 10/2 ఉంది. 10/2 అంటే ఎంత 5 కదా. ఇక్కడ రాస్తున్నా 45 + 5 ఇంటూ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. ఇంటూ 3 - 50 బ్రాకెట్ క్లోజ్ +5 మళ్ళీ ఇంకో బ్రాకెట్. ఇప్పుడు మళ్ళీ చూడండి ఇక్కడ ఈ బ్రాకెట్లో ప్లస్ ఇంటూ మైనస్ ఉంది. ఇప్పుడు ఏం సాల్వ్ చేయాలా, ప్లస్సా కాదు ఇంటూ. ఎందుకంటే డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ ఉంది కదా. అంటే మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్. ఇక్కడ అడిషన్ సబ్ట్రాక్షన్ లాస్ట్కి వస్తాయి. ఫస్ట్ ఏం మల్టిప్లై చేయాలి, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి. అంతే కదా. 3 × 35 + 45, 5 × 3 ఎంత 15 కదా, +15 యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. -50 బ్రాకెట్ క్లోజ్ +5 క్లోజ్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఇట్లా కాదు సాల్వ్ చేసుడు. ఇక్కడ బ్రాకెట్ ఫస్ట్ మనం సాల్వ్ చేసేయాలి మొత్తం. ఇక్కడ ఏముంది బ్రాకెట్లో 45 + 15 ఎంత 60 - 50 ఎంత 10. అంతే కదా, సేమ్ అదే రాస్తున్నా. 10 + 5. ఇప్పుడు చూడండి మళ్ళీ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. 3 ఇక్కడ ఏముంది 5 + 10 15, 15 ఇక్కడ వస్తే ఏమొస్తుంది మనకి 50 వస్తుంది. 3 × 50 150 అంతే. మనకి ఈ క్వశ్చన్ ఫాలోవర్ మెసేజ్ చేసి ఎట్లా చేయాలని అడిగారు. ఇది చూడండి మనం ఎట్లా రాసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఒకవేళ A to the power of m × B to the power of m ఇచ్చినప్పుడు మనం AB × whole to the power of m రాసుకోవచ్చు. అంటే సేమ్ పవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఇట్లా రాసుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ అన్ని సేమ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఎట్లా రాసుకుందాం, 7 × 11 × 13 whole to the power of ఏముంది పవరు 8 కదా, -8 ఉంది. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ ఆప్షన్స్లో అన్నీ ఏమి ఇచ్చారు, డినామినేటర్కి పంపించారు. మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, ఏంటిది A to the power of -m ఇచ్చినప్పుడు దీని డినామినేటర్కి వచ్చినప్పుడు పవరు ప్లస్ అవుతుంది. అంతే కదా, ఇంతే కదా. ఇది ఇక్కడ కూడా ఒక ఫార్ములా ఉంది.
ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు 1/7 × 11 × 13 హోల్ టు ద పవర్ ఆఫ్ 8 రాసుకోవచ్చు. కిందికి పంపిస్తున్నాం కాబట్టి పవర్ ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి, ఏమవుతుంది 1/7 × 11 77 × 13 ఏమవుతుంది మనకి 1001 హోల్ టు ద పవర్ ఆఫ్ 8 అవుతుంది కదా. ఆన్సర్ ఇదే కదా. ఇప్పుడు ఒకవేళ ఇదంతా చేసే బదులు మనం నార్మల్గా ఏం చేసుకోవచ్చు అంటే యూనిటీ చెక్ చేసుకుంటే అయిపోతుంది. 7 × 11 77, 7 × 3 ఏమవుతుంది లాస్ట్ డిజిట్ 21 అంటే 1 వస్తుంది కదా. ఆన్సర్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 పెట్టేయండి. ఒకవేళ రెండు ఆప్షన్లలో 1 ఇచ్చిర్రు అనుకోర్రి, అప్పుడు మనం ఇట్లా మొత్తం మల్టిప్లై చేసుకుంటే అయిపోతుంది. ఇది ఇంకొక క్వశ్చన్ చూడండి, సబ్స్క్రైబర్ అడిగిన డౌట్లో యూనిట్ డిజిట్ వెన్ మల్టిప్లైడ్ 1 × 3 × 5 × 9 అని ఇచ్చారు. ఇది నేను షార్ట్ వీడియో చేసిన, ఒకసారి సొల్యూషన్ చూడండి. అక్కడ అందులో ఏం చెప్పిన నేను 5తో మల్టిప్లై చేస్తా అని చెప్పిన. అది ఎందుకు చెప్పిన అంటే ఇక్కడ ఆల్రెడీ 5 ఇచ్చిరు క్వశ్చన్లో. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ 5తో మల్టిప్లై చేయకండి, 1 × 3 మల్టిప్లై చేయరు. 1 × 3 మల్టిప్లై చేసినా మళ్ళీ ఏమొస్తుంది ఆడ్ నెంబర్ వస్తుంది. మళ్ళీ ఆడ్ నెంబర్ మళ్ళీ 7తో మల్టిప్లై చేయరు, మళ్ళీ గదే ఆడ్ నెంబర్ వస్తుంది. అంటే ఆడ్ నెంబర్ని మనం ఎప్పుడైనా ఒక ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే రిజల్టెంట్ అనేది ఎప్పుడు ఆడ్ నెంబరే ఉంటుంది. ఓకే కదా. ఇప్పుడు ఈ ఆడ్ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేసినాక ఇక్కడ 5 ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఒకసారి మల్టిప్లై చేయాల్సిందే కదా. అంటే ఒక ఆడ్ నెంబర్ని మనం 5తో మల్టిప్లై చేసినప్పుడు మనకి రిజల్టెంట్లో యూనిట్ డిజిట్ ఎప్పుడు మనకి 5 వస్తుంది. ఇది ఎగ్జాంపుల్ తీసుకోండి, 5 × 1 ఎంత 5, 5 × 5 ఆడ్ నెంబర్ ఎంత 25, లాస్ట్ డిజిట్ చూడండి మళ్ళీ 5 వచ్చింది. 5 × 9 తీసుకోండి 45, లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది మళ్ళీ మనకి 5 వచ్చింది. అంటే దీని యూనిట్ డిజిట్ ఏమొస్తుంది 5 కదా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న ఒక ఫాలోవర్ ఈ క్వశ్చన్ కూడా మనకి మెసేజ్ చేసారు. ఒకసారి చూడండి ఎట్లా చేద్దాము. ఇది మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఏమవుతుంది x × x, x × x ఈక్వల్ టు ఏంటి √162 × 128 అంతే కదా. x × x అంటే ఎంత x² ఈక్వల్ టు మనం 62 ఉంది కదా. మనం దీన్ని ఎట్లా రాద్దామంటే 2తో రాస్తే 2 × 81 అంతే కదా. 2 × 81 అంటే √162. ఇక్కడ కూడా 2 తీసేయండి, 2 తీస్తే ఏమవుతుంది 64 రాసుకోవచ్చు. x² ఈక్వల్ టు ఇక్కడ √2 ఉంది, ఇక్కడ √2 ఉంది అంటే బయటకు తీస్తే 2 అవుతుంది. 2 × √81 అంటే ఎంత 81 స్క్వేర్ రూట్ ఎంత 9 కదా. ఇక్కడ √64 అంటే ఎంత 8 కదా. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకి x కావాలి కాబట్టి x ఈక్వల్ టు ఈ మళ్ళీ √2 × 9 × 8 చూడండి. x ఈక్వల్ టు ఇక్కడ చూడండి మనం 8 అంటే రాసుకోవచ్చు 4 × 2 అంటే ఈ 4 బయటికి వస్తే ఏమవుతుంది 2 అవుతుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 2లు ఉన్నాయి కదా. 2 2లకి వెళ్ళి ఒకటి బయటికి వస్తే ఏమవుతుంది ఒక 2 అవుతుంది. 9 రూట్ తీసేస్తే ఏమవుతుంది 3 అవుతుంది. అంటే x ఈక్వల్ టు 3 × 2 6 × 12కి అర్థం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు మెసేజ్ చేయండి, తప్పకుండా నేను మీ అందరి కోసం వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.